ఒక విశ్వాసిగా ఆత్మీయ జీవితంలో కూడా ఇది ప్రభావం చూపుతుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాము, కుండ కుమ్మరివాణ్ణి అడుగుతుందా ఎందుకు ఇలా చేశావని, కానీ నా బిడ్డలు నన్ను అడుగుతున్నారు ఎందుకు ఇలా చేశావని అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఎవరైతే లో సెల్ఫ్ ఇమేజ్తో ఉంటారో వాళ్ళు అనుకుంటుంటారు, దేవుడు నన్ను ఇలా ఎందుకు చేశాడు, దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు ఇలా పుట్టించాడు, దేవుడు ఎందుకు ఇది నా జీవితంలో అనుమతించాడు అని వాళ్ళు ఆత్మీయంగా ఎదగటానికి అది ఆటంకంగా మారుతుంది. అభిషేకం పొందుకోవటానికి ఆటంకంగా మారుతుంది. అంటే దేవుడు కూడా నన్ను ప్రేమించటం లేదు అనే ఒక ఆలోచనలోకి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈరోజు ప్రియులారా, ఈ సెల్ఫ్ ఇమేజ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనుషులు సెల్ఫ్ ఇమేజ్ని ఎలా నిర్మించుకుంటారు అని మనం చూసినప్పుడు, ఎలా మనల్ని మనం చూసుకోవాలి అనే దాని